హలో అందరికీ. కాజాలో రాజా ఎవరంటే తాపేశ్వరం మడత కాజా. నిజమే కదా. అలాంటి తాపేశ్వరం మడత కాజా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దామా రండి. పావు కప్పు మైదాకి 4 స్పూన్ల నెయ్యి, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా ఒత్తుకుని అరగంట పాటు నానిన తర్వాత పొడి పిండిని వేసుకుని ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకున్న తర్వాత స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి, మైదా పిండి కూడా వేసుకుని చూపించిన విధంగా రోల్ చేసుకుని అంచులకు కొద్దిగా వాటర్ వేసుకుని గట్టిగా చుట్టుకోవాలి. మెత్తగా ఒత్తుకున్న తర్వాత 1/2 ఇంచు పీసులుగా కట్ చేసుకుని వేలితో అలా నొక్కి ఒక్కసారి రుద్దుకోవాలి. పావు కిలో మైదాకి 1/2 కిలో పంచదార పౌడర్ కూడా వేసుకుని మరీ తీగ పాకం కాకుండా జిగురు పాకం రానివ్వాలి. ఇప్పుడు కాజాలను ఒకటొకటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత పంచదార పాకంలో వేసి తీస్తే మడత కాజా రెడీ అయినట్టే. మీరు కూడా ట్రై చేస్తారా మరి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.